కర్నూలులో న్యాయవాది ప్రవీణ్ కుమార్ పై 4వ పట్టిన సీఐ విక్రమ్ దాడి చేయడం హేయమైన చర్య అని ఆళ్లగడ్డలో కోర్టు కాంప్లెక్స్ వద్ద న్యాయవాదులు నిరసన తెలిపారు. సీఐను వెంటనే సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సూర్యనారాయణ రెడ్డి, నీలకంఠం, మురళీధర్, వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. న్యాయవాదుల ఐక్యత, న్యాయవాదుల ఐక్యత, న్యాయవాదుల ఐక్యత, న్యాయవాదులపై పడిన దాడిని ఖండించాలి. మహిళా న్యాయవాదుల ఐక్యత, మహిళా న్యాయవాదుల ఐక్యత. న్యాయవాదుల ఐక్యత, న్యాయవాదుల ఐక్యత. సిఐ విక్రమ్ సింహను వెంటనే. నమస్కారము. ఈ కర్నూలు న్యాయవాది ప్రవీణ్ కుమార్ పై దాడి చేసిన 4th టౌన్ సిఐ విక్రమ్ సింహను సస్పెండ్ చేసేంత వరకు ఈ ఆళ్లగడ్డ బార్ అసోసియేషన్ నిరసన వ్యక్తం చేస్తూ కర్నూలు బార్ అసోసియేషన్ వాళ్ళకి సంఘీభావం తెలుపుతుంటారని చెప్తూ మేము ఇట్లే నిరసన కొనసాగిస్తాము, సిఐ సస్పెండ్ చేసేంత వరకు అని చెప్పి కూడా మీకు తెలుపుకుంటున్నాం. ఈరోజు పోలీస్ వ్యవస్థ పనితీరు చాలా దుర్మార్గంగా ఉంది. గతంలోనే సుప్రీంకోర్టు ఉన్నత న్యాయస్థానం 2021లో ఒక నిర్దేశించింది. దేశవ్యాప్తంగా పోలీస్ స్టేషన్లలో కంట్రోల్ రూమ్లో, సర్కిల్ ఇన్స్పెక్టర్ రూమ్లో, సబ్ ఇన్స్పెక్టర్ రూమ్లో సీసీ కెమెరాలు పెట్టాలి, లాకప్లో కూడా సీసీ కెమెరాలు పెట్టాలని సుప్రీంకోర్టు ఉన్నత న్యాయస్థానము ఆదేశించింది. అప్పుడు జస్టిస్ కుల్దీప్ సింగ్, ఏఎస్ ఆనంద్ గారు జడ్జెస్ సంచలనాత్మకమైనటువంటి తీర్పును ఇచ్చినారు పోలీసు యొక్క దుర్మార్గాల పైన. కాబట్టి ఒక న్యాయవాది కక్షిదారుల కోసం, నేరస్తుల కోసం స్టేషన్కి వెళ్తే మీరు భౌతిక దాడులకు గురి చేసి, భయభ్రాంతికి గురి చేసి కొట్టడము, మ్యాన్ హ్యాండిల్ చేయడం అనేది చాలా దుర్మార్గమైనది. మరి డీజీపీ గారు, అదేవిధంగా డిఐజీ గారు ఇమ్మీడియట్గా ఆయనను సర్వీస్ నుంచి డిస్మిస్ చేయాలా, సస్పెండ్ కాదు డిస్మిస్ చేయాలా. న్యాయవాదిని కొట్టినారంటే న్యాయ వ్యవస్థ పైన దాడి చేసినట్టు. గతంలోనే ఆగస్టు 6వ తారీఖున 2021 సంవత్సరంలో అప్పటి భారతదేశ ఉన్నత ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ గారు ఎంతో బాధతో ఒక జడ్జిని జార్ఖండ్లో చంపితే చాలా బాధపడి సుమోటోగా సిబిఐ పైన కూడా ఆయన ఇరుచుకుపడినారు. మాకే లేకపోతే మా న్యాయవాదుల కమ్యూనిటీకి ఏముంటుంది అని చెప్పేసి ఆయన కన్నీటి పర్యంతమైనటువంటి సందర్భం కూడా ఉంది. గతంలో మా ప్రెసిడెంట్ గారు, ఇందాక సీనియర్ న్యాయవాదులు కూడా గుర్తు చేశారు. ఈ రీసెంట్గానే గతంలో గవాయి గారు సుప్రీంకోర్టు ప్రధాన బూటు విసిరేసినారు. మరి జడ్జీలు కూడా జరుగుతుంటే న్యాయవాదులు రోడ్లు ఎప్పుతున్నారు. మరి ఇప్పుడు న్యాయవాదుల పైన జరుగుతుంటే జడ్జీలు కూడా సహకరించాలి. ఒకరికి ఏదైనా కష్టం కలిగితే పోలీసులు అప్రోచ్ అవుతారు. అదే పోలీసే కష్టం చేస్తే ఏం చేయాలి అటువంటి పోలీసులు. కాబట్టి విక్రమ్ సింహ 4th టౌన్ సిఐని పై ఏదో ఒక చర్య తీసుకోవాలని చెప్పి ఎస్పీ గారిని మా ఆళ్లగడ్డ బార్ అసోసియేషన్ తరఫున కోరడం జరిగింది. 2 నిమిషాలు. అడ్వకేట్స్ ఈరోజు రోడ్డు మీదకి వచ్చే ఒక న్యాయవాదికే దిక్కు లేకపోతే కనుక ప్రజలకు ఏం దిక్కుంటుంది? ఇప్పటికే పోలీస్ స్టేషన్లో అంటే కనుక నరక కూపాలని చెప్పి ప్రజలందరూ అనుకునే పరిస్థితి ఏర్పడింది. అదే పోలీస్ వ్యవస్థలో ఉన్న ఆఫీసర్సు ఇప్పుడు ఈ విషయంలో నిమ్మకు నీరెత్తినట్టుగా ఉదాసీనంగా ఉంటే కనుక న్యాయ వ్యవస్థనే ఈ పోలీస్ డిపార్ట్మెంట్ పైన చర్యలు తీసుకొని దాడి చేయాల్సిన పరిస్థితి వస్తుంది అని చెప్పి ఒక హెచ్చరిక చేయడానికి ఈ కర్నూలు జిల్లాలో న్యాయవాదులందరూ ఈరోజు రోడ్డెక్కి నిరసన తెలుపుతూ ఉన్నారు. ఖచ్చితంగా ప్రభుత్వం దీనిపైన స్పందించి, పోలీస్ డిపార్ట్మెంట్ అంటే పోలీస్ హయ్యర్ ఆఫీసర్స్ కూడా స్పందించి వెంటనే విక్రమ్ సింహ ఎవరైతే న్యాయవాది పైన దాడి చేసినాడో ఆ వ్యక్తిని ఖచ్చితంగా సస్పెండ్ చేసినప్పుడు మాత్రమే అడ్వకేట్స్కు న్యాయవాదులు, జస్టిస్ అందరూ కూడా ఇది వాళ్ళ దృష్టికి పోతుంది, మెయిల్ పెడుతున్నారు. కాబట్టి మా న్యాయవాదులు, మా భారత ప్రెసిడెంట్ గారి నాయకత్వంలో, నేతృత్వంలో, మరి సీనియర్ న్యాయవాదుల నేతృత్వంలో మరి ఇదే నిరసన కంటిన్యూ అవుతుంది.